ఏం చేస్తున్నావు? ఫాస్ట్ అయిపోయింది కరెక్ట్. నువ్వు ఎప్పుడు వచ్చినావు? నిన్నంత పెద్ద లొల్లైంది, మళ్ళీ ఎందుకు మాట్లాడతావు నువ్వు? నేనెందుకు మాట్లాడతా? అమ్మాయి చేసింది కాలు. ఇట్లా ఏం చేయమంటావు అని చెప్పేసి అని అడుగుతుంది. ఇప్పుడు మా సరే, ఇప్పుడు అజ్జత్ పోతే నేను ఒకటి అడుగు, నేను చచ్చిపోతా అంటే మరి ఏం చెప్తావు? మరి నువ్వు నాతో ఎన్ని మాటలు మాట్లాడినావు, ఎన్ని చెప్పినావు, మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాము, అన్నీ చెప్పిన దానివి. మరి నాకు ఈ మాట చెప్పాలని నీకు ఒక్కసారి కూడా అనిపించలేదా? నేను ఒకటి అనుకున్నా అంటే తప్పు కూడా చేస్తా, కానీ తప్పు చేసినా కూడా నాకు అది కరెక్ట్ అనిపించాలి, కానీ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తలే. నేను ఇన్ని రోజుల పరిచయంలో నేను ఏందో నీకు అర్థం కాలేదంటే అది వేస్ట్ కదా. మీ డాడీ దగ్గరికి వెళ్ళేసి నీ పాస్ట్ గురించి మాట్లాడి కన్విన్స్ చేసి చెప్పేసి నేను పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు పెళ్లి కాదు కాబట్టి ఆడు ఇంటికాడికి వచ్చిండు. అదే పెళ్ళి అయిన తర్వాత వచ్చుంటే ఏమైతుండే? నీ లైఫ్ ఏమైతుండే, ఆయన లైఫ్ ఏమైతుండే? అదే మాట్లాడుతున్నా. నువ్వు చూసామే ఏడుస్తుందాగో, చూడు ఏడుస్తుంది. ఏం చెప్తావు ఆమె? ఈ మాటలు కూడా వస్తలేవు. సో గైస్, నిన్ననైతే నాకు విజయ్తో చాలా పెద్ద లొల్లైంది. అంటే అంత గట్టిగా ఎప్పుడు నేను అరిచి మాట్లాడను, నాకే మంచిగా అనిపించలే. ఫోన్ చేసా కూడా నాతోని సరిగ్గా మాట్లాడతలేడు, కావాలని చేస్తూ నాకు అర్థమైంది. ఇప్పుడు ఎట్లా మాట్లాడాడో నేను కూడా చూస్తా. విజయ్కి ఫేవరెట్ అంటే నాటుకోడు అంటే మస్తు ఇష్టము. ఫుల్ ఎంజాయ్ చేస్తాడు, చెప్తున్నాను కదా. నా చేతులతో స్పెషల్లీ పొద్దున 6 గంటలకు లేచి పోయి కోడిని తీసుకొచ్చి కట్ చేపించి నా చేతితో నేను వండినా. చూద్దాం ఎట్లుంటుందో రియాక్షన్స్. విజయ్ రియాక్షన్ చూపించకనే నేను వీడియో పెట్టినా. చూద్దాం రియాక్షన్ ఎట్లుంటుందో విజయ్ది. మరి ఆయన సడన్ గా ఇట్లా ఆయన ఇంటికి పోయేసి కొట్లాట పెట్టుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఒక్కసారి చెప్పండి. అట్లా మమ్మీ ఉంది, మేము అందరం అనే కూర్చున్నాం. అట్లా సడన్ గా ఒక అతను వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్, నా లవరు, ఇవన్నీ మాటలు మాట్లాడితే ఎవరేం చేస్తారు? దానికి ఏం చెప్పమంటారు? ఏం చేస్తున్నావు? ఫాస్ట్ అయిపోయింది కరెక్ట్. నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఆహా, ఏం చేస్తున్నావు? మాట్లాడుతున్నా అర్పితతో. ఆహా, నేనేదో అనుకోని నేను వచ్చిన, మళ్ళా నువ్వు ఫోన్లు చేసి మళ్ళీ మాట్లాడే అవసరం ఏమొచ్చింది? నిన్న నేను చెప్పేసినాను కదా, ఇంకొకసారి మాట్లాడొద్దు వద్దనే కదా. నిన్నంత పెద్ద లొల్లైంది, మళ్ళీ ఎందుకు మాట్లాడతావు? నేనెందుకు మాట్లాడతా? అమ్మాయి చేసింది కాలు. చేస్తే నువ్వు కట్ చేయాలి కదా, నువ్వు ఎందుకు ఎత్తి మాట్లాడుతావు? బాధ ఏందో ఆమె చెప్తుందన్నా. అరే ఎందుకు నీకు బాధ? ఆమెకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉండు, ఆయనతో మాట్లాడుతుంది, ఆయన చేసుకుందాం అనుకోరు. ఇప్పుడు మన మధ్యలో చాయం చేసినాం. చెప్పు. అది ఆమె పాస్ట్ అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు నా పాస్ట్ అది. ఇప్పుడు ఆల్రెడీ మా ఇంట్లో ఇవన్నీ ఇంతవరకు తీసుకొచ్చాం, ఫ్యామిలీ అందరికి తెలిసింది. ఎంగేజ్మెంట్ అయిందని కూడా అందరికి తెలిసింది. ఇట్లా ఏం చేయమంటావు అని చెప్పేసి అని అడుగుతుంది. ఇప్పుడు మా ఇప్పుడు అజ్జత్ పోతే నేను చచ్చిపోతా అంటే మరి ఏం చెప్తావు? మరి నేను ఒకటి అడుగుతా, చెప్తావా? చెప్పు. నీ పాస్ట్ నువ్వు మర్చిపోగలుగుతావా? ఎవరు పాస్ట్? నీ ఫస్ట్ ఏదైనా ఉంటే అది మర్చిపోగలుగుతావా? అది అవుతుందా? ఎట్లా మర్చిపోతావు? అది ఎప్పుడైతే తెలుసా? అవు విజయ్, అది ఎప్పుడైతే తెలుసా? అవతల కూడా ఇంకొక మ్యారేజ్ చేసుకున్నప్పుడు, లేకపోతే ఇంకొక రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు అవుతుంది. వాడు ఇంకొక రిలేషన్షిప్ పెట్టుకోలే, ఈమె గురించి బతుకుతున్నాడు. నీకు తెలియదు, నాకు తెలియదు. అది చెప్పింది కదా అంత క్లియర్. మరి ఈ అమ్మాయి వర్షన్ ఎవరు వింటారు? ఎందుకు విజయ్? మనకి ఏం అవసరం చెప్పు? మనకి అవసరమా? నాకు అవసరం లేదు. అమ్మాయి కాల్ చేసింది, బాధపడుతుంది, ఏమైంది? కరెక్టే విజయ్, మనం మాట్లాడి, నేనేం చెప్తున్నా, మనం మాట్లాడి దీన్ని ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి మనం అదైపోతాము. మనకు వద్దు అని చెప్తున్నా. ముఖం మీద పట్టుకొని ఆమెకి వద్దు అని చెప్పేసరికి ఆమె నాకు కాల్ చేసి, అన్న మీరైనా కన్విన్స్ చేయండి అన్న, చిన్న చాలా సీరియస్ గా ఉండే,
మీ అన్నతో నువ్వే మాట్లాడుకుని కన్విన్స్ చేయండి, ఇట్లా నా ఫ్యామిలీ పరువు ఏం కాదు, రాత్రంతా డాడీకి నిద్ర లేదు, బీపీ హై అయిందంట, షుగర్ వస్తుందంట, డాడీ నిద్ర కూడా వస్తారు, లేదు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపుతలేదు, ఏమైందని చెప్పి డాడీ టెన్షన్ పడుతున్నా అంటున్నాను. సరే ఏం చెప్తావు? ఇవన్నీ నాతోని రెగ్యులర్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఒక 15 days నుంచి మాట్లాడుతుంది కదా, మరి ఒక్కసారైనా నాకు ఈ పాస్ట్ చెప్పాలని అనిపించలేదా? పాస్ట్ గురించి. ఎవరు పాస్ట్ గురించి? ఆమె పాస్ట్ గురించి. లేని దాని గురించి ఆమె చెప్తావు? ఎందుకు లేదు, ఉంది కదా, అయింది కదా, ఒకప్పుడు అయిందే కదా. అప్పుడు ప్రజెంట్ లేదు కదా. లేకపోయినా కూడా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ నాకు ఇట్లాంటిది వస్తుంది, ఇట్లాంటిది జరుగుతుంది, వాడు వస్తాడు నాతో మాట్లాడతాడు, ఇవన్నీ తెలిసినప్పుడు నాకు ఇవన్నీ చెప్పాలి ముందు. అర్థమవుతుందా? అట్లీస్ట్ ఆ టైంలో ఒక మాట చెప్పి పెట్టినా కూడా అయిపోతుండే కదా, ఎందుకు నువ్వు చెప్పలేవు? అయిపోయిందని చెప్పేసి వదిలేస్తే ఇప్పుడు ఆయన ప్రజెంట్ వచ్చి ఇప్పుడు ఆయన ఎవరైతే మీ బాయ్ ఫ్రెండ్ అయితే వచ్చిండో రాగానే వచ్చి మాట్లాడేసరికి ఆయన లొల్లి పెట్టుకుంటుండే. ఇప్పుడు మరి ఇదే చెప్పిన పాయింట్ కూడా కరెక్టే కదా, ఆయన తప్పు చెప్తుందా ఏమన్నా? నువ్వే ఇప్పుడు నీ తరపు నుంచి నీ పాస్ట్ ఏతుందో ఇట్లా ఉంది, ఇట్లా జరిగింది, ఇట్లా అయింది అని ఇట్లా లేడు వస్తేనే నాకు తెలుసు రాబాయ్, నువ్వు నీ కథ తెలుసు, నువ్వు ఏం చేసినావో తెలుసు, నువ్వు నీ పాస్ట్ లో ఏం చేస్తా ఆమె నిన్ను ఎందుకు వదిలేసిందో తెలుసా నేను మాట్లాడుతుంటిని. అర్థమైందా? అట్లా చెప్తుంది మరి ఇప్పుడు ఆయన చెప్పకుండా నువ్వు నా దగ్గర దాచడం మీద ఎంతవరకు కరెక్ట్? చెప్తే నేను బరాబర్ కొట్లాడుతుంటిని, ఏడు దానికైనా కొట్లాడుతుంటిని. ఇప్పుడు అయింది ఏదో అయిపోయిందంటే ఇప్పుడు ఆయన మనసు ఇది అయిపోయింది. కరెక్ట్ అనిపించలే విజయ్, నాకు కరెక్ట్ అనిపించలే కాబట్టి నాకు నేనేమన్నా అన్నానా, తిట్టినా, క్వశ్చన్ చేసినా, అడిగినా ఎందుకు ఇట్లా అయింది, నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు, అసలు నువ్వు నాకు ఎందుకు చెప్పలేవు అని అడిగినా? అడగల. నేను తెలుసుకోవాలి కదా. ఎందుకు తెలుసుకోవాలి? ఆమె నాకు చెప్పుంటే నేను బరాబర్ తెలుసుకుంటాను, ఆమె నాకు చెప్పినప్పుడు నాకు అనవసరం, నాకు వద్దు. చెప్పాలి కదా, నువ్వు ఎందుకు చెప్పాలి? ఒక మాట చెప్పేసి ఉన్నా అయిపోతుండే కదా, ఇవన్నీ ఏం లేవు, పాస్ట్ ఉండే ఇప్పుడు ఏం లేవని చెప్పి చెప్పాల్సింది కదా. ఇప్పుడు సడన్ గా కూడా ఇంటికి వచ్చేసి మీ ఇంటికి పోనీకి భయపడుతున్నాడు, వీడికి వచ్చేసి లొల్లు ఎందుకు పెట్టుకుంటున్నాడు మరి? అదే కొంచెమన్నా ఉండాలమ్మా, కొంచెమన్నా ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి నేను మాట్లాడతా. నువ్వు నాతో ఎన్ని మాటలు మాట్లాడినావు, ఎన్ని చెప్పినావు, మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాము, అన్నీ చెప్పిన దాన్ని మరి నాకు ఈ మాట చెప్పాలని నీకు ఒక్కసారి కూడా అనిపించలేదా? ఎందుకు వస్తలే ఆన్సర్? ఎందుకు వస్తలే నీకు? నీ నోట్లోకి వెళ్ళి చెప్పు. నువ్వు తప్పు చేస్తానే కదా నీకు ఆన్సర్ రాదు. నీకు అర్థమవుతుంది కదా నువ్వు నాకు చెప్పకుండా తప్పు చేసినావని. నేను నీకు అదే చెప్తున్నా, నీకుంది, నేను యాక్సెప్ట్ చేస్తా, నీకుంది, నేను యాక్సెప్ట్ చేస్తా. కాకపోతే నువ్వు నాతో అన్నిసార్లు మాట్లాడినప్పుడు ఒక్క మాట నాది ఇట్లా ఉండే, నాది ఇది సిచ్యువేషన్, నేను ఇట్లాంటి నీకు ప్రాబ్లమే ఉండొచ్చు, అక్కడి నుంచి నీ తప్పు లేకపోయినా అవతలోడు కరెక్ట్గా ఉండకుండొచ్చు. నాకు అదే మాట నువ్వు ఒక మాట, నా పరిస్థితి ఇట్లాంటిది, నేను ఇట్లాంటి సిచ్యువేషన్ అని నువ్వు ఇప్పుడు నాతోని నెక్స్ట్ జర్నీ చేయాలనుకున్న దానివి నువ్వు నా దగ్గరనే దాచాలనుకున్నావు అంటే నేను ఎట్లా నమ్ముతా? మాట్లాడు. హలో, నువ్వు ఇంటర్వ్యూ ఇంటలేడు ఇప్పుడు, అసలు నా మాటలు ఇంటలేడు, ఏం చెప్పమంటావు చెప్పు. ఇప్పుడు ఏదో ఒకటి నేను చెప్తా, నువ్వు పెళ్లి చేసుకునేదాన్ని నువ్వు చెప్పుకోవాలి కానీ నేను ఎందుకు చెప్తా చెప్పవా? అదే చెప్తున్నా, ఇప్పుడు నువ్వు ఆయన వచ్చిండు, ఇప్పుడు నువ్వేం కన్విన్స్ చేస్తావు, నువ్వు కన్విన్స్ చేసుకో, నన్ను చెప్పమంటే నేనేం చెప్తా? కన్విన్స్ చేసేది ఏం లేదు విజయ్. వాడు నాకు వాడి ట్రూ లవ్ అనిపించింది, వాడు నిజంగా నీ కోసం కొట్లాడుతుండు, వానికి నీ మీద ఇష్టం ఉంది. నువ్వు అట్లాంటి మనిషిని ఏం జరిగిందో మీ ఇద్దరి మధ్యలో నాకు సంబంధం లేదు, కానీ ఆల్రెడీ ఒకరి మీద అంత ఇష్టం ఉన్నప్పుడు మళ్ళీ నాతో నేను మధ్యలో రావడం నాకు కరెక్ట్ అనిపించదు. అది నా క్యారెక్టర్, నాకు గలీజ్ అనిపిస్తుంది. నేను ఒకటి అనుకున్నా అంటే తప్పు కూడా చేస్తా, కానీ తప్పు చేసినా కూడా నాకు అది కరెక్ట్ అనిపించాలి, కానీ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తలే. నేను అదే అడుగుతున్నా, ఇన్ని రోజులు మాట్లాడినా, మరి ఇన్ని రోజులు మాట్లాడినప్పుడు నువ్వు ఇన్ని రోజులలో ఒక్కసారన్నా నీకు అరే నాది ఇట్లా ఉండే ఇట్లా అని చెప్తే అంటే నేను అంత రాక్షసుని లెక్క కనిపిస్తున్నాను, నీ కంటికి అర్థం చేసుకునేటట్టుగా అనిపించలేదా? అంటే వీనికి చెప్తే వీడేమన్నా వేరే తీరు రియాక్ట్ అవుతాడు అనుకున్నావా, లేకపోతే నా గురించి నువ్వు తెలుసుకుంది ఇంతేనా?
నేను ఇన్ని రోజుల పరిచయంలా నేను ఏందో నీకు అర్థం కాలేదంటే అది వేస్ట్ కదా. నేను నా మెంటాలిటీ ఏంది, నా క్యారెక్టర్ ఏంది, నా గుణం ఏంది అనేది నీకు ఇన్ని రోజుల పరిచయంలో నీకు కొంచెం కాకపోతే కొంచెమైనా తెలిసి ఉండాలి. నేను అర్థం చేసుకుంటానో అర్థం చేసుకోలేదనో అనేది నీకు తెలియదా? నువ్వు చెప్తే నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఒక మనిషి గురించి అర్థం కానప్పుడు ఆ మనిషితో నుండి వేస్ట్. ఇప్పుడు ఒక నిమిషం ఈయనంటే నాకు ఇంకా ఇష్టం ఉందా లేదా ఒక మాట చెప్తా. ఇప్పుడు మీ డాడీకి మీ డాడీ దగ్గరికి వెళ్ళేసి నీ పాస్ట్ గురించి మాట్లాడి కన్విన్స్ చేసి చెప్పేసి నేను పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు నీ పాస్ట్ గురించి మీ డాడీకి చెప్పగలుగుతావా? నువ్వు చెప్తావు, ఇప్పుడు మమ్మల్ని చెప్పమంటావు మీ డాడీతో? ఇప్పుడు ఇదే ఉందా, ఇంకేమన్నా ఉన్నాయా? ఇప్పుడు సరే ఒకటి నేను అడుగుతా, ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడు, ఆయన మనసు కూడా బాధ పెట్టొద్దు, ఆయనకు కూడా అర్థమవుతాడు చెప్పు. నాకు ఆయన వచ్చి ఎట్లాంటి ఇబ్బంది లేదు, నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, నా మనసు ఏందో నాకు తెలుసు అని నాకు క్లియర్గా చెప్పిండు అనుకో, నువ్వేం చెప్పుకుంటావో నాకు తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళి కూడా నాకు ఎట్లాంటి, ఎందుకంటే నేను ఒక మనిషిని బాధ పెట్టి నేను ఒక స్టెప్ తీసుకోలేను. ఇప్పుడు ఆయన అంతా నేను రేపటి రోజు నేను వచ్చి నీ దగ్గరకు వచ్చి కలిసి నేను నీతో నీ పెళ్లిపీటల మీదకి ఎక్కుతున్నప్పుడు ఒకరి మనసు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? ఇష్టపడ్డంది. సరే ఇన్ని రోజులు నాతో మాట్లాడినావు, నా కళ్ళలో ఏ రోజైనా నీకు అంటే నేను నిన్ను మోసం చేసినట్టు ఎప్పుడన్నా అనిపించిందా? అంటే నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నీ మీద ప్రేమ ఉందా లేదా అనేది నీకు అర్థమైందా కాలేదా నీకు? నా ప్రేమ కథకు నేనే కదా విలను, నా రాత నాది. నేను మీద ఇష్టంతోనే మాట్లాడినా, నాకు ఇష్టం లేకుంటే నేను మాట్లాడలేదు అంటలేను కదా. నేను నా మనసులోకి ఒక్కసారి ఏదన్నా నాకు ఒకటి చిన్నది వచ్చిందంటే నేను అది మళ్ళీ తీసుకునే మెంటాలిటీ కాదు నాది. నేను ఏంటంటే నాతోని ఏదైనా జరిగితే నేను దాన్ని చాలా ఎక్కువ ఆలోచించుకుంటా. నాతోని ఎవరైతే ప్రేమగా ఉంటారో నేను దానికన్నా ఎక్కువ ఇస్తా ప్రేమ. కాకపోతే నాతోని ఏదైతే నాకు రాంగ్ అనిపించి నేను ఒకటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందంటే నేను దాన్ని మళ్ళీ తీసుకోవాలంటే నాకు టైం పడుతుంది. నేను అంత సింపుల్గా రికవర్ కాలేను. నువ్వు అన్నంత సింపుల్ కాదు. నాకు పాస్ట్ ఉండే, నేను అప్పుడు మాట్లాడుతుండే, నేను నీకు చెప్పలేదంటే అది అంత సింపుల్ విషయం కాదు కదా నేను తీసుకోవడానికి. నేను ఇప్పటి నుంచి అయితే నీతో మాట్లాడొద్దు, నాకు ఇంకోసారి కాల్ చేయొద్దు అని నేను నీకు చెప్పడం స్టార్ట్ చేసినాను. ఆ రోజు నుంచి నాకు అదే బాధ ఉంటుంది కదా. ఏమంటున్నా ఫైనల్ ఒక మాట నాకేమో విజయ్, నాకేం అర్థమవుతుంది, నాకు టైం పడుతుంది. సారీ నువ్వు ఏమన్నా మాట్లాడుతావు. నేను ఒక మూడులో నేను వచ్చిన, వీడికి వచ్చినాక ఇంకొకటి అయింది. ఆల్రెడీ ఇంకా రెండు నెలలు అయితే పెళ్ళే అయిపోయేదానికి ఏదో మాట రోజు మాట్లాడాలన్నా అట్లీస్ట్ ఒక మాటలన్నా చెప్పేసినా అయిపోతుండే. ఆయనకి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టినావు ఏమో నాకు అర్థమవుతుంది. మనసు ఎట్లుంటో చెప్పు. పెళ్లి కాకముందే వీళ్ళు ఇండియాలో దాచిపెట్టారు, పెళ్ళి అయితే ఇంక ఇండియాలో దాచిపెడతారు. ఇప్పుడు పెళ్లి కాదు కాబట్టి ఆడు ఇంటికాడికి వచ్చిండు. అదే పెళ్ళి అయితే వచ్చుంటే ఇంకా ఏమైతుండే? నీ లైఫ్ ఏమైతుండే, ఆయన లైఫ్ ఏమైతుండే? ఇప్పుడు ఇంటలేడు మరి ఆయనకి ఎప్పుడు ఎట్లా ఏం కన్విన్స్ చేయమంటావు చెప్పు. నువ్వు ఎట్లీస్ట్ ఫోన్ చేసినావు, మాట్లాడుతున్నావు, శ్యామ్ నన్ను అర్థం చేసుకున్నావు, మాట విను కదా, ఫస్ట్ నన్ను గలువు కదా ఏమన్నా చెప్తున్నావు. ఆయన మరి ఇంతసేపు నీతోనే మాట్లాడింది, ఇప్పుడు ఎందుకు నా మాటలు వస్తలేవు? ఇంతసేపు వీడియో కాల్ లో నీతో ఏం మాట్లాడింది? అదే మాట్లాడుతుంది. చెప్పండి మీరు శ్యామ్ గారికి అని చెప్పి మాట్లాడు. చెప్పండి అంటే చెప్పండి అనగానే సరిపోదు కదా. దానికి ఒక ఇది నా సిచ్యువేషన్, ఇది నా పరిస్థితి, నేను ఇందు గురించి చెప్పుకోలేదు. నేను ఎందుకు మీకు చెప్పుకోలేదంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా నేను కెమెరా ముంగడ చెప్పుకోలేను. తర్వాత కాల్ ఏదైనా ఒకటి మాట్లాడాలి, కానీ ఏది మాట్లాడకపోతే నాకు ఏం అర్థమవుతుంది విజయ్? అదే మాట్లాడుతున్నా. నువ్వు చూసామే ఏడుస్తుందాగో చూడు, ఏడుస్తుంది. ఏం చెప్తావు ఆమె? ఈ మాటలు కూడా వస్తలేవు.
నువ్వు మాట్లాడినంత ధైర్యం ఆమె మాట్లాడుతుంది, నువ్వు వదులుతుంటే ఆమె భయపడుతుంది, ఆమె ఒక దిక్కు నువ్వు నేను మాట్లాడలేదు. ఒర్రలేను వీరే, నేను నీ బాధతో నువ్వు చెప్తున్నావు, నేను ఒర్రేది వేరే ఉంటుంది. చెప్తున్నా నీ బాధతో నువ్వు ఇది నా మాట్లాడుతున్నావు. ఒర్రుడు కాదు, ఇది నా ఆవేదన. అదే వాయిస్ ఆమెకు భయం వేస్తుంది, అందుకే ఏడుస్తుంది ఆమె. ఇప్పుడు ఆవేదన ఏదైతే అరుస్తున్నావో అదే ఆమెకు భయం అవుతుంది నువ్వు మాట్లాడే మాటకి. పోనీ ఎందుకు ఇప్పుడు అంతా చేసినదే చేసినావు, ఇప్పుడు నువ్వు ఏడ్చి ఏం లాభం చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు అంతగానం? ఫస్ట్ ఆ కళ్ళు అయితే చూసుకో, అట్లీస్ట్ కన్విన్స్ చేసి మాట్లాడు కదా. చెప్పు. చెప్పలేదు సారీ అంటే అదే చెప్తున్నాను కదా, నాకు కొంచెం టైం పడుతుంది. నువ్వు చెప్పేసినావు, నాకు అర్థమైంది. నాకు ఒకరిని బాధ పెట్టాలంటే నాకు మంచిగా వెళ్ళిపోయేది. అది నా విషయంలో ఇంకా నువ్వు బాధపడుతున్నావు, నేను నీతో ఇంత మంచిగా మాట్లాడినాక నా వల్ల నువ్వు బాధపడుతున్నావు అంటే అది నాకు కూడా బాధనే. సరే చూద్దాం ఎట్లయితుంది. నేనైతే ఇప్పుడైతే ఓకే, నేను లైట్ తీసుకుంటున్నా. కాకపోతే నేనైతే చెప్తున్నా సీరియస్గా, మళ్ళీ నేను ఏదైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తే మటుకు ఇంకా నా వల్ల అయితే కాదు. ఎందుకంటే నేను తీసుకోలేను కొన్ని. ఇప్పుడు ఆ అబ్బాయిది కూడా నేను తప్పు అనలేను, ఎందుకంటే ఇష్టపడ్డాడు కాబట్టి నాతో అంత డేర్గా నా ఇంటికి వచ్చి నీ కోసం కొట్లాడిండంటే ఆ ఇష్టం ఉంది మనిషికి. అట్లా ఇష్టం ఉన్న మనిషిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నాకైతే ఫస్ట్ ఒక క్లారిటీ కావాలి. నేను ఓకే, నువ్వు బాధపడకు, నేను మాట్లాడతా, అట్లేం లేదు. విజయ్ ముంగట్నే చెప్తున్నా, మంచిగానే మాట్లాడతా. కాకపోతే ఏంటంటే నాకు ఫస్ట్ థింగ్ నాకు ఒక క్లారిటీ కావాలి. మీ ఇంట్లోకి వెళ్ళి నువ్వు చెప్పేసేది. ఇగో ఒకటి సీరియస్గా చెప్తున్నా, ఫస్ట్ మీ డాడీకి పిలిచి కూర్చోబెట్టి నా పాస్ట్ ఇది, నా లైఫ్ ఇట్లా జరిగింది, సో అండ్ సో అబ్బాయి ఇట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, ఇట్లా వాళ్ళు సీరియస్ అయినారు, మాట్లాడారు. అయినా నేను కన్విన్స్ చేసిన, శ్యామ్ గారితో మాట్లాడినా ఒప్పుకున్నాడు. మీ డాడీకి చెప్పు. అది అయిపోయిన తర్వాత మీ బాయ్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో ఆడు మళ్ళీ మా దగ్గర రావద్దు, ముందే చెప్తున్నా. ఆడు మళ్ళీ సార్ మా దగ్గరకు వచ్చిందనుకో, ఆడు తన్నులు తింటాడు. మీరైతే మొత్తం మా దగ్గర రావద్దు. మాకు ఫోన్లు గీళ్ళు అసలు మీ దగ్గర నుంచి ఏం చేయదు. ఆడ మా దగ్గరకు వచ్చిందనుకో ఆడికి అయిపోయింది. ఎందుకంటే ఫోన్ చేస్తావో అని కలుస్తావో మాట్లాడతావు, నువ్వు ఏమైనా వేసుకో. ఇప్పుడు ఇది మొత్తం మేము వీడియో తీస్తున్నాము, ఇది వీడియో పెడతాం ఖచ్చితంగా, రేపు పోస్ట్ అవుతుంది. పోస్ట్ అయినాక మళ్ళీ చూసినప్పుడు మళ్ళీ రియాక్ట్ అవుతాడు. ఆ రియాక్షనే మళ్ళీ మా దాకా రాకపోతే మంచిదని చెప్తున్నా. నువ్వు ఏం చేసుకుంటావు ఏమో నీ ఇష్టం, అది మళ్ళీ మా దాకా రావద్దు. దాని తర్వాత ఏమైనా ఉంటే నువ్వు ఇంకేమైనా మాట్లాడాలంటే సరే నేను కాల్ చేస్తా, మాట్లాడు. ఇంతకు ముందు ఎట్లున్నానో అట్లనే ఉంటా. ఓకే, నాకు ఒకరిని బాధ పెట్టడం ఇష్టం లేదు, నేను నీతో మంచిగానే మాట్లాడతా. విజయ్ ముంగడనే చెప్తున్నా. ఎందుకంటే నాకు నీ ఉద్దేశం అనేది నాకు ఒక క్లారిటీ రాలేదు. నాకేందంటే ఇప్పుడు నాకు అర్థమైంది కదా, సరే నువ్వు ఎంత బాధపడుతున్నావు ఏంది అనేది. నేను మాట్లాడతాను లేదు, నేను మాట్లాడతాను లేదు తనతో. నేను ఈవినింగ్ కాల్ చేస్తాను, నువ్వు ఫ్రీ ఉంటావా? ఇగో నేను మళ్ళీ చెప్తున్నా, మీ డాడీకి కన్విన్స్ చేసి మాట్లాడుకో. వాడు ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఆయన కూడా ఫోన్ చేసి మాట్లాడుకో. మళ్ళీ సార్ ఎవరు మా దగ్గరికి అయితే రావద్దు. ఇప్పటికైతే ఆయన అయితే ఒప్పించిన, నేను ఇంతకు మించి అంటే నాతో కాదు. మళ్ళీ నేను ఒప్పించి మాట్లాడలేను, ఎందుకంటే అది కూడా ఓన్కన్నా పెళ్లి చేసుకునే వారికి వచ్చిందంటే ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వద్దు అనే ఉద్దేశంతో ఆయన ఒప్పుకున్నాడు ఇప్పటికైనా సరే. మళ్ళీ నీ ఛాన్స్ ఇస్తున్నాం, మళ్ళీ నీతో పెళ్లి చేసుకుని మళ్ళీ రెడీ అవుతున్నాం. ఈసారి కనుక మళ్ళీ ఆడు వరకు వచ్చిండనుకో మాకు సంబంధం లేదు. నిర్దాక్షిణంగా నీకు ఫోన్ కూడా చెయ్యం. ఆడికి మళ్ళీ మేము వీడియోలు పెట్టాము, నీకు ఫోన్లు చేయం. నాకు అదే ఇంపార్టెంట్, నువ్వు తినాలి ఫస్ట్. మంచిగా కలిసిపోయినా కన్ఫిడెంట్ అవుతావు, నీకేంది మంచిగా రామాను పెడదాం. నిన్నే రమ్మంటూ పెడతారంట నాటుకోడి, తింటావా? అబ్బా చిలుక, రామచిలుక నవ్వుతుంది. మీ ఇంటి పేరు ఏం పేరు చెప్పు, గట్టి చెప్పు. చిలుక అయినా ఎవరైనా వదినతో అంతసేపు మాట్లాడతారా విజయ్? వదిన అంటే అమ్మ లాంటిది అన్న, అమ్మ తర్వాత అమ్మ లాంటిది, అందుకే అదే నువ్వు ఈ మాట చెప్పాలని అడిగినా. సరే మీ డాడీతోని ఆయనతో ఇద్దరితో మాట్లాడి కన్విన్స్ చేయి. నేను ఆల్రెడీ పెళ్లి షాపింగ్ చాలా ఉన్నాయి చేసేటివి, ఇంకా 1-2 daysలో చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ తలకాయ నొప్పి నువ్వు క్లియర్ చేసి చెప్పినావు అంటే మేము వేరే పనులన్నీ మేము చేసుకుంటాం. ఇంకా
నాకు ఎప్పుడు మళ్ళీ అన్నకి కాల్ చేసి అప్డేట్ ఏమైందో ఏమన్నాడో, లేకపోతే మీ డాడీకి వచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చెప్పి, లేకపోతే నాకనే చెప్పి అన్నతో మాట్లాడిపో, పని అయిపోతుంది. ఇక వాడంటే నాకు సంబంధం లేదు, వాడైతే రావద్దు మా దగ్గరికి, ముందే చెప్తున్నాను నేను. సరేనా? రైట్ మా బాయ్. దా ఇప్పుడన్నా పెడతావా? నువ్వు తినలేదని నేను తినకుండా వచ్చి కూర్చున్నా. సాగలేదు పొద్దున్న తేపో ప్లేట్లు తెపో. నువ్వు ఏందిరా బాయ్ మొత్తం ఇక తినేది స్నానాలు కూడా చేసేది. అరే నువ్వు బంజారా బాయ్, ఇంకెంతసేపు